ఇప్పుడైతే ఒకే చోట ఉన్న భార్యాభర్తల మధ్యలో వచ్చే ఇబ్బందుల గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళికి ముందే పాపం ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి ఇండియాలో ఉందని పెళ్లి కుదిర్చేస్తారు. ఆ అబ్బాయి దగ్గరికి పంపించేద్దామని. కానీ ఇక్కడ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటది. ఈ జాబ్ చేస్తున్న అమ్మాయి అక్కడ అమెరికా వెళ్ళలేదు. అంటే ఈ జాబ్ వదులుకోలేదు. అక్కడ అబ్బాయి అది వదులుకొని ఇక్కడికి రాలేడు. ఎందుకంటే అమెరికాలో ఉన్న అబ్బాయి కావాలని చేసుకున్నారు కాబట్టి. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒకే చోట ఉండాలంటే ట్రాన్స్‌ఫర్ అవ్వాలన్నా, లేదంటే ఒకే చోట సెటిల్ అవ్వాలంటే, వీటికి కూడా ఏమన్నా పరిష్కారాలు ఉంటాయండి? ఇది ఇప్పుడు బాగా సమస్య అండి. హ్మ్. అందరిలోనూ కనపడుతున్న సమస్య. ఎందుకంటే వివాహం ఆడపిల్లలు చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. ఆ! మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. హ్మ్. పైగా మనకేంటంటే పూర్వకాలం పల్లెటూళ్ళలో వాళ్ళేదో చిన్న ఆఫీస్‌లోనో, ఈ పంచాయతీరాజ్ ఆఫీస్‌లోనో, లేకపోతే ఆ స్కూల్‌లో టీచరు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్‌లోనో అక్కడక్కడ ఒక 5, 6 కిలోమీటర్ల రేడియస్‌లో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. సరే వాళ్ళనే మగవాళ్ళు చూసి వీళ్ళు చేసుకునేవాళ్ళు కూడా. అదే చూసి చేసుకునేవారు ఉద్యోగం అని అవును. చెప్పి. అంతవరకు. ఇప్పుడు అలా కాదు. జీవితంలో అభివృద్ధి సాధించాలి, ముందుకు వెళ్ళాలి, దూసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్మ్. అన్నీ గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం. హ్మ్. ఇప్పుడు ఎందుకు అక్కడ దాకా ఎందుకండి? మన దగ్గర ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో బెంగుళూరులో ఉంటారు ఉద్యోగాలు. సెకండ్ సెంటర్ హైదరాబాదు లేకపోతే హ్మ్. గుర్గాం. హ్మ్. ఈ 3 ప్రధాన నగరాలు ఐటీ ఉద్యోగాలకి. హ్మ్. ఆ అమ్మాయి ఏమో ఏ కంపెనీలో పనిచేస్తుంది. ఆ కంపెనీ బ్రాంచ్ హైదరాబాద్‌లో ఉండదు. హ్మ్. ఈ అవును. అబ్బాయి ఏమో హైదరాబాద్‌లో పనిచేస్తాడు. వీళ్ళ బ్రాంచ్ ఏమో బెంగుళూరులో ఉండదు. హ్మ్. సరే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చాక వెళ్ళిపోతారు. అది వేరే విషయం. వర్క్ ఫ్రమ్ హోమ్ లేని పరిస్థితి. ఇంతెందుకు ముఖ్యంగా అమెరికా సంబంధాల్లోనండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడొచ్చినియండి. అంతకుముందు లేవు లేవు కదా! కదా! హ్మ్. పైగా ఇది ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పలేము. చెప్పలేము. అవును. పైగా ఇప్పుడు బాగా ప్రధానంగా కనపడుతున్న సమస్య ఏంటంటేనండి హ్మ్. అమెరికానండి. అమెరికాలో ఉందాం అనుకుంటారు. వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకోవాలి తప్ప 100కి 98 మంది అక్కడే సెటిల్ అవుతారు కదా! ఆ! మా అమ్మాయి అమెరికాలో ఎంఎస్ చేసింది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎంఎస్ చేస్తుంది అక్కడ. హ్మ్. అలాగే అబ్బాయి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎంఎస్ చేసి అక్కడ ఉద్యోగంలో సెటిల్ అవుతాడు. హ్మ్. వాళ్ళిద్దరికి సంబంధం కుదర్చాలంటే అమెరికా లాంటి పెద్ద దేశంలో ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ హ్మ్. వాళ్ళిద్దరి మధ్య 10, 15 గంటలు విమానంలో వెళ్తే కూడా ప్రయాణం చేసేంత దూరంలో ఉంటారు. హ్మ్. అంటే ఇక్కడ మెయిన్‌గా ఏంటి అంటే భార్యాభర్తలు అమెరికా అవనండి, ఇండియా అవనండి పెళ్ళైన తర్వాత ఒక చోట ఉద్యోగ ధర్మం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగాలు వదులుకోలేక దూరంగా ఉండిపోతున్నారు. హ్మ్. దీనికి ఎలాంటి పరిష్కారం ఉంది అంటే ఒకే ఒక మహిమాన్వితమైన మంత్రం ఉందండి. హ్మ్. నిజంగా చెప్తున్నాను. మనం ఇందాక చెప్పుకున్న పెళ్లి విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ హ్మ్. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమః అని. హ్మ్. అలాగే ఇక్కడ ఒక చాలా చక్కటి మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా భార్యాభర్త విడివిడిగా ఒకవేళ కనుక వాళ్ళు ఉండే టైం జోన్స్ ఒకటే అనుకోండి. అంటే హైదరాబాదు, బెంగుళూరు అనుకోండి సపోజ్. హ్మ్. భార్య హైదరాబాద్‌లోను, భర్త బెంగుళూరులో ఉన్నారు. పొద్దున్నే 6:30కి ఇద్దరు కూడబలుక్కుని, స్నానం చేసేసి, వాళ్ళు చక్కగా శుచైన బట్టలు కట్టుకుని, ఓం శివ స్వాధీన వల్లభాయై నమః. హ్మ్. ఓం శివ స్వాధీన వల్లభాయై నమః. ఓం శివ స్వాధీన వల్లభాయై నమః. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అండి. అమ్మవారిని పరమేశ్వరుని ధ్యానించడం. ఈ మంత్రాన్ని ఇద్దరు రోజు కనీసం మినిమం 1000 సార్లు 1008 టైమ్స్ ఒకేసారి అనుకుని, లేదు ఒకేసారి కుదరదండి మా టైం జోన్స్ వేరున్నాయనుకోండి. ఎవరికి వాళ్ళు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా మనస్ఫూర్తిగా మా ఇద్దరికి చక్కటి వైవాహిక జీవితం ఉండాలి. మీ ఇద్దరం ఒక చోట కలిసి ఉండాలి. హ్మ్. మా ఇద్దరికి కలిసి ఉండేలా అనుగ్రహించండి అని దండం పెట్టుకోమనండి. చాలా చక్కగా పనిచేస్తుంది ఈ రెమెడీ. హ్మ్. ఈ రెమెడీ ఎంత పవర్ఫుల్‌గా పనిచేస్తుందంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం మళ్ళీ చెప్తా అదే అమ్మవారిని వేడుకుంటే పరిస్థితులు ఎలా మారిపోతాయంటే సడన్‌గా ఆ కంపెనీ వాళ్ళు బెంగుళూరులో బ్రాంచ్ పెట్టడం, ఈయన్ని అక్కడికి పంపడము, లేకపోతే మంచి ఉద్యోగం రావడము, లేతే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళో వేరే కంపెనీలో ఉద్యోగం రావడము, హ్మ్. ఊహించని మార్పులు జరిగి భార్యాభర్త దగ్గరవుతారండి. నమ్మి విశ్వాసంతో చేసుకోండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది.